డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి కవితా సంపుటి నీడల దృశ్యం నుండి కవితా శీర్షిక పెద్ద ఒడి. ఆమె ముందు నడిచిపోతున్నప్పుడు మనం దూదిపింజల్లా తేలిపోతాం. ప్రవేశం లేకున్నా పరిసరాల్లో సేద తీరుతాం. అందరూ చొచ్చుకుపోవాలనుకున్నా ఆమె అంతరాల్లోకి ప్రవేశాలు పరిమితం. చుక్కలను సిగలో చెక్కిన శిల్పం, చందమామను అరా చేసుకుని ప్రభాతాలకు సంధ్యాశోభ తెచ్చిన ఒక దేవకన్య భువికి దిగి పీఠభూమికి మురిసి శాశ్వతంగా నిలబడిపోయింది. ఆమెను చూసిన ప్రతి లేడిపిల్ల గంతులేస్తది. అక్కడ నడిచిన ప్రతి నెమలి నాట్యమాడుతుంది. పల్లె మందారాలన్నీ ఆమె ఒడిలో ఆడాలని కనిపించని ప్రవేశ దారాన్ని పట్టుకొని ఒడుపుగా గలహారానికి చేరుకుంటాయి. ఆమె వాకిట్లో అడుగు పెడితే భవిష్యత్తు మహాసౌధానికి తొలిమెట్టు దొరికినట్టే. అక్కడ మన పాదం పడగానే అకస్మాత్తుగా దేవకన్య కాస్త రాజమాతగా మారిపోతుంది. పరిణతి పెరిగిన కొద్దీ ఆమె పల్లె తల్లిలా దగ్గర తీస్తుంది. కాలానుగుణంగా ప్రజాభీష్ట కేతనాల నెగరేస్తుంది. ధ్రువపత్రాలతో పాటే జీవితాంతం దాచుకోదగిన నిజాయితీ దైవత్వాన్ని నూరిపోస్తుంది. చెదరని ఆత్మవిశ్వాసాన్ని చేతుల నిండా బహూకరిస్తుంది. రాయిలో పురుడు పోసుకున్న శిల్పం అనుకుంటాం, కానీ ఆమె శిలలో పొదిగిన పరిణతాత్మ. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.